ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనందరికీ అందుబాటులో ఉన్న అనేక శాస్త్రాలలో జ్యోతిష శాస్త్రం అత్యంత పురాతనమైనది, ఎంతో విశిష్టమైనది. ఈ శాస్త్రం పట్ల ప్రతినిత్యం మనకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఈ రోజున మేము కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి పరాశర మహర్షి యొక్క చరిత్ర గురించి తెలియజేస్తాను. అలానే ఇంట్లో గుర్రం బొమ్మలు పెట్టుకోవచ్చా లేదా అనేటువంటి సందేహానికి సమాధానంతో పాటుగా అన్నదమ్ముల మధ్యలో తగాదాలు తగ్గడానికి కాను పాటించవలసిన పరిహారాన్ని కూడా ఈరోజు మీ అందరికీ వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 10వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ దశమి, రాత్రి 12:33 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉదయం 9:17 వరకు. వర్జం రాత్రి 8:45 నుండి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:40 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 4:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి క్రయ విక్రయాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, ఉద్యోగంలో చేరడానికి, పనివారిని నియమించుకోవడానికి, విద్యా వైద్య విషయాలకు, శుభకార్య చర్చలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రయాణాలు అయినంత వరకు చేయకపోవడమే ఉత్తమం. అలానే ఈరోజు అప్పు చేసినట్లయితే కనుక ఇది పెరగడానికి, తద్వారా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక అప్పులకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా సాఫీగా సాగిపోవడానికి ఏం చేయాలో వివరిస్తారా? ఈరోజు వారం బుధవారం ఉంది. అదే ప్రకారంగా ఉదయం 9:17 తర్వాత నుంచి చూసుకుంటే రేవతి నక్షత్రం కూడా కలుస్తోంది కనుక వినాయకుడిని పూజించడం అనేది మంచిది. ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. ఒకవేళ గంధం లేకపోయినా పర్వాలేదు, కుంకుమ బొట్టు పెట్టినా చాలు. ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఇవాళ నేను వెళ్తున్నటువంటి పని సక్సెస్ అవ్వాలి, ఈ కొబ్బరికాయ నీకు సమర్పిస్తాను, దండం పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కొబ్బరికాయని వెంట తీసుకొని వెళ్ళండి. మీ పని అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తంలో ఎప్పుడైనప్పటికీ కూడా చక్కగా ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి వినాయకుడి గుడిలో సమర్పించవచ్చు. ఈరోజు లేట్ నైట్ అయిపోయింది, మీ పని అయ్యేసరికి గుళ్ళని మూసేశారు, అప్పుడు రేపటి రోజున సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా కొబ్బరికాయని కనుక ఈ రోజున వినాయకుడికి ఇస్తామని చెప్పి నమస్కారం చేసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? దశమి తిథి కలిగినటువంటి ఈ రోజున యమాష్టకాన్ని పఠించడం, యమధర్మరాజును పూజించడం వలన వ్యాధి నాశనం కలుగుతుంది. మృత్యువు అంటే అపమృత్యు బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి దరిచేరకుండా ఉంటాయి. నరక బాధలు కలగవు అని చెప్పని మనకి భవిష్య పురాణం చెప్తోంది కనుక ఈరోజు మనం ఇవన్నీ కూడా ఆచరించడం అనేది మంచిది. అలానే ఇదే భవిష్య పురాణాన్ని అనుసరించి సూర్యోదయానికి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున మనం అందరం కూడా పరమేశ్వరుని కనుక పూజించినట్లయితే ప్రశాంతత లభిస్తుంది. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. తదుపరి ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. సహకరించేటువంటి వర్గం తక్కువగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎటుకూడి తప్పవు కనుక అవి వృధా ఖర్చులు కాకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. మీకు ఇష్టం లేనటువంటి పనులను మొహమాటానికి పోయి చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా రెచ్చగొట్టేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్లు ఉన్నా తట్టుకొని నిలబడగలుగుతారు. విద్యార్థులకి కాలం సాధారణంగా ఉంది. అలానే ఈరోజు మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కనుక అయినంత వరకు కూడా నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రేపుకు రూపు లేదు అనేటువంటి మాటని జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. ఈ ఒక్కరోజు మాత్రమే మీకు అన్ని విధాలా చక్కగా శ్రేయోదాయకంగా ఉంది కనుక అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా ఈరోజు మీరు ఏ పని చేసినప్పుడు కూడా చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అనుకున్నట్లయితే ముఖ్యంగా ఆ పనిని ఈ రోజే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వలన చక్కటి ఫలితాలు కలిసి వస్తాయని చెప్పని చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఢీ అంటే ఢీ అనేటువంటి విధంగా ఈ రోజున ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అప్పులు లాంటివి తీర్చగలుగుతారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈరోజు మీలో కాస్త మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కోర్టు కేసులు లాంటివి సానుకూల పడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఆ దిశగా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇష్టం లేనటువంటి వారి మీద ఫిర్యాదులు చేయగలుగుతారు. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. అవసరాలకు తగినంత ధనాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. మీ మీద ఎదుటివారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా కొంత ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగించుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురువుగారు, అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గడానికి పరిహార మార్గాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. సాధారణంగా అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తే బాధపడేది, బెంగపడేది తల్లిదండ్రులు. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు. వీళ్ళిద్దరూ అసలు ఏం పట్టించుకోరు. అందులో ఈ మధ్య కాలంలో, ఈ రోజుల్లో ఈ అన్నదమ్ముల మధ్యలో తగాదాలు అనేవి కూడా బాగా పెరుగుతున్నాయి. అదేమో విచిత్రమో కానీ చిన్నప్పుడు బాగానే ఉంటారు. పెద్ద ఈ సంపాదనలు వస్తున్న దగ్గర నుంచి కూడా ఈ రూపాయి వల్లనే ఈ అనర్థాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం అనేది ఏర్పడుతూ వస్తుంది. కనుక అటువంటి సందర్భాలలో ఈ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత తీసుకురావడం కోసం అని చెప్పని తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే స్వయంగా అన్నయ్య కావచ్చు, లేదా స్వయంగా తమ్ముడు కావచ్చు, ఇతరులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ఈ పరిహారాన్ని చక్కగా పాటించవచ్చు. అయితే ప్రతిరోజు ఈ పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి. కనీసం 1 సంవత్సర కాలం పాటు చేయాలి. అప్పుడు ఒక మార్పు రావడానికి, వచ్చిన మార్పు నిలబడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక ఏం చేయాలి అంటే కనుక జమ్మి ఆకులు మనందరికీ తెలిసినవి, శమీపత్రము, జమ్మి ఆకులు తీసుకోండి. ఈ జమ్మి ఆకులతోటి ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించండి. అంతే మీరు చేయవలసింది. జమ్మి ఆకులు తీసుకొని ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజించండి. శివాష్టోత్రం, శివ పూజ ఇవన్నీ మనకి రావనుకోండి, ఇంట్లో ఒక శివుడి ఫోటో పెట్టుకోండి. నమశివాయ 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 అంటూ 108 సార్లు నమశివాయ చెప్తూ ఈ జమ్మాకుల్ని ఆ యొక్క శివుడి యొక్క పాదాల దగ్గర ఉండేటువంటి విధంగా వేయండి. ఒకవేళ శివలింగం దగ్గర పూజ చేస్తున్నారు అనుకోండి, శివలింగం శిరస్సు మీద చక్కగా నమశివాయ నమశివాయ అంటే ఒక్కొక్క జమ్మాకు కూడా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలా ప్రతినిత్యం 108 సార్లు చక్కగా జపం చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి. చాలా చక్కటి ఫలితాలు మీరే అనుభవంలో చూస్తారు. గురువుగారు, ఇంట్లో గుర్రం బొమ్మని పెట్టుకోవచ్చా అన్న అంశం గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఇంట్లో గుర్రం బొమ్మ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అసలు ఇంట్లో గుర్రం బొమ్మ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, దీని గురించి శాస్త్రం ఏం చెప్తోంది అంటే కనుక మనకి సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించి అయితే దీనికి సంబంధించి ఎటువంటి దాఖలాలు కనబడట్లేదు. కానీ ఫెంగ్షుయ్ చైనా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి మాత్రం దీనికి సంబంధించి కొన్ని విశేషాలు కనబడుతున్నాయి. ఎవరైనప్పటికీ కూడా ఇంట్లో ఈస్ట్ వాల్ ఏదైతే ఉంటుందో, అంటే తూర్పు గోడ ఏదైతే ఉంటుందో, ఆ తూర్పు గోడకి గనక పరిగెడుతున్నట్టుగా ఉన్నటువంటి 7 గుర్రాల బొమ్మలు గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో వృద్ధి కలుగుతుంది అని చెప్పని ప్రతీతి. గల రేపు మనకి సీనరీస్, పెయింటింగ్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా, అట్లాంటివి పెట్టుకోవచ్చు. అయితే తూర్పు గోడకు పెట్టుకోవాలి. వ్యాపారస్తులు కూడా తూర్పు గోడకు పెట్టుకోవచ్చు. అయితే వ్యాపారస్తులు తూర్పు గోడ కన్నా కూడా ఉత్తరం ద్వారానికి లేదా ఉత్తరం గోడకి కనుక దీన్ని పెట్టుకున్నట్లయితే ఇంకాస్త మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అన్నారు. అయితే ఇవి పరిగెడుతున్నట్టుగా ఉండాలి తప్ప నిలబడినట్టుగా ఉండకూడదు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ వస్తున్నది. రాగితో కానీ ఇత్తడితో కానీ చేసినటువంటి గుర్ర బొమ్మలు కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే అదృష్టము, శక్తి సామర్థ్యాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. అయితే ఇవన్నీ పరిగెడుతున్నట్టుగా ఉండాలి. గుర్ర బొమ్మకి పగ్గాలు ఉంటాం, ఆ పగ్గాలు పట్టుకున్నట్టుగా ఉంటాం, లేదా ఇవి కాన్స్టెంట్గా నిలబడినట్టుగా ఉండేటువంటి బొమ్మలు ఇవి మాత్రం పెట్టుకోకూడదు అన్నారు. ఇలా పెట్టుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట చెప్పారు. పైగా ఈ గుర్రం బొమ్మలు ఎక్కడ ఉండొచ్చుట,
కేవలం హాల్లో పెట్టుకోవచ్చు, లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు అంతే, ఇంకెక్కడా పెట్టడానికి లేదు అనే మాట కూడా మనకు కనబడుతోంది. ఎందుకని ఇవి ఎంతసేపు కూడా వేగాన్ని కలిగి ఉంటాయి, ఉత్తేజాన్ని పెంచేటువంటివి కనుక బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇట్లాంటి చోట వీటిని పెట్టకూడదన్నారు. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే డెకరేషన్ కోసం అని చెప్పని ఈ మెట్లు ఏవైతే ఉంటే ఆ స్టేర్ కేస్ కింద కూడా పెడుతూ వస్తారు. ఆ స్టేర్ కేస్ కింద కూడా ఎప్పుడు కూడా గుర్ర బొమ్మలు పెట్టకూడదు అనేటువంటిది చైనా వాస్తు మనకు చెప్తున్నటువంటి అంశం. అట్లానే ఇంట్లో ఈ గుర్ర బొమ్మలు పగిలిపోయినవి కానీ విరిగిపోయినవి కానీ అరిగిపోయినవి కానీ ఉంచినట్లయితే కూడా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయట. ఇట్లాంటి జాగ్రత్తలు పాటించుకుంటూ చక్కగా ఇందా చెప్పుకున్నటువంటి మంచి స్థానాల్లో కనుక ఈ గుర్ర బొమ్మలు కనుక పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఎంతో మందికి ఉపయోగపడే అంశాన్ని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. తదుపరి రాశి యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ఎంతగా మీరు రిస్క్ తీసుకున్నట్లయితే అంతగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవగాహన రాహిత్యం, విరోధాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోకపోవటమే మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించటం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మానసిక అప్రశాంతత కొంతవరకు ఉంటుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏవి ఉండవు. ఇంతకు మినహాయించి ఎక్కడా అసలు ఎటువంటి ఇబ్బందులు కూడా కన్యారాశి వారికి ఈ రోజున లేవనే చెప్పుకోవాలి. బాగా బిజీగా ఉంటారు. ఇది కూడా ఉపయోగపడేటువంటి స్ట్రెస్గా బిజీగానే ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, వ్యవహారపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఇంటికి కూడా కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు. సంతానం వలన కూడా మానసిక సంతోషం కలుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రావాల్సినటువంటి బాకీల మీద దృష్టిని సారించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. పనివారిని నియమించుకోవడానికి, అద్దిల్లు మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కనబరుస్తారు. ఒళ్ళు నొప్పులు వంటివి కాస్త బాధించడానికి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. నా వారే కదా అని మీ విషయాలు బయట వారితో కనుక చర్చ చేసినట్లయితే అవి చిలువలు పలువలుగా బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా అట్టి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వారు ఉంటారు కనుక ఎవరిని కూడా నమ్మకండి. విద్యార్థులో శ్రద్ధ కాస్త తగ్గుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. గురువుగారు, జ్యోతిష శాస్త్రాన్ని మనకు అందించిన పరాశర మహర్షి మహత్యం గురించి వివరిస్తామన్నారు. తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు నేను మీ అందరి యొక్క భవిష్యత్తు చెప్తున్నానన్నా, లేదా నేను జ్యోతిష్యాన్ని అధ్యయనం చేశానన్నా, ఇదంతా కూడా పరాశర మహర్షి మనకి పెట్టినటువంటి భిక్ష. 27 నక్షత్రములు, 12 రాసులు, వాటి యొక్క దశ అంతర్దశలు, వాటిని బట్టి మనిషి యొక్క భవిష్యత్తుని ఎలా అంచనా వేయవచ్చు, ఇదంతా కూడా మనకు అందించినటువంటి మహాత్ముడు పరాశర మహర్షి. అంతేకాకుండా ఇది కేవలం ఫలిత జ్యోతిష్యం వరకనే కాదు, ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి మహాత్ముడైనటువంటి వాడు కూడా పరాశర మహర్షి. పరాశర మహర్షి యొక్క చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది, అమోఘమైనటువంటిది. ఆయనకి ఎంత మహాత్ముడో మనం ఆయన చరిత్ర కనుక చదివినట్లయితే మనకు తెలుస్తుంది. వశిష్ఠ మహర్షి మనందరికీ కూడా తెలుసు. సప్తర్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, పరమశాంత స్వభావి. ఈ వశిష్ఠ మహర్షికి 9 కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు పేరు శక్తి. ఆ శక్తి ఈ పరాశర మహర్షి యొక్క తండ్రి. ఈ శక్తి మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి కల్మషపాదుడైనటువంటి రాజుగారు ఎదురొచ్చారట. ఆ రాజు అప్పటిదాకా వేటాడి బాగా అలిసిపోయి ఉన్నాడు. ఆయన అలిసిపోయినటువంటి కారణం చేత చికాకుతో అందరిని విసుక్కుంటున్నట్టు. అలానే ఈ శక్తిని కూడా విసుక్కున్నాడు. ఇప్పుడు శక్తికి కోపం వచ్చింది. సాధారణంగా బ్రాహ్మణుడు కనుక ఎదురుబడినట్లయితే రాజు రథం దిగి వచ్చి నమస్కారం చేయాలి. అలాంటిది నువ్వు పక్కకు వెళ్ళవలసింది పోయి నన్నే పక్కకు జరగమంటున్నావా అని చెప్పని అన్నట్టు. దానికి రాజుగారి కోపం వచ్చింది. ఆ కల్మషపాదుడు చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని శక్తిని కొట్టాట. తపస్సంపన్నుల మీద ఇంత అజమాయిషి చేస్తున్నావు గనక నువ్వు రాజుగా ఉండదగినటువంటి వాడివి కావు, నీలో రాక్షస లక్షణాలు కనబడుతున్నాయి గనక రాక్షసుడు అయిపోని చెప్పించాట. ఆయన వెంటనే రాక్షసుడు అయ్యాడు.
ఆ రాక్షసుడైనటువంటి ఈ కల్మషబాదుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి వైరం కదా. అప్పుడు ఈ విశ్వామిత్రుడి యొక్క అండ చూసుకొని ఒక రోజున విజృంభించి వశిష్ఠాశ్రమంలో ప్రవేశించి ఈ శక్తితో సహా ఆయన తమ్ముళ్లతో సహా అందరిని మింగేశాడు. ఇలా ఈ శక్తి చనిపోయాడు. ఆ సమయానికి శక్తి భార్య అయినటువంటి అదృశ్యంతి దేవి ఎవరైతే ఉందో ఆవిడ గర్భవతిగా ఉంది. ఆవిడ అందరికి కనబడుతుట. ఆవిడ పేరు చాలా విచిత్రంగా కూడా అందుకని ఆ మాట చెప్తారు. ఎందుకంటే పుణ్యాత్ములైనటువంటి వారు మాత్రమే ఆవిడ చూడగలుగుతారట. ఆవిడ గర్భవతిగా ఉంది. ఆ గర్భాన జన్మించినటువంటి వాడే ఈ పరాశర మహర్షి. పుట్టగానే తాతగారు అయినటువంటి వశిష్ఠుడు ఆయనకి జాతాకర్మ ఇవన్నీ చేశాడు. సమస్తమైనటువంటి శాస్త్రాలు కూడా నేర్పాడు. అంతా బాగానే సాగుతోంది. కొంత ఊహ తెలిసింది పిల్లవాడికి. తల్లిని అడిగాట ఒక రోజున, అమ్మ ఎంతసేపు తాతగారు కనబడుతున్నారు కానీ నాన్నగారు ఎందుకు కనబడట్లేదు అని. అప్పుడు జరిగిన విషయం అంతా ఆవిడ చెప్పింది. దాంతో పరాశరుడు కోపం వచ్చింది. నా తండ్రి చనిపోవడం ఏమిటి, అది కూడా ఒక రాక్షసుడి యొక్క భార్యని పడి చనిపోవడం ఏమిటి, అంత తపస్సంపన్నుడు, మరి ప్రకృతి ఆయన ఎందుకు కాపాడలేదు, అందుకని ఈ ప్రకృతి అంతా కూడా నశించిపోవుగాక అని సంకల్పం చేసేట. అల్లకల్లోలం బయలుదేరింది. ఆ సమయానికి ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు వశిష్ఠుడు. వెంటనే పరిగెత్తుకొని వచ్చి మనవని శాంతపరిచేట. ఆయన నీ తండ్రి చాలా మహాత్ముడైనటువంటి వాడు, ఊర్ధ్వలోకాల్లో చక్కగా సుఖంగా ఉన్నాడు, కనుక నువ్వు శాంతపడు అని చెప్పని ఆయన శాంతపరిచేట. అప్పుడు మళ్ళీ ఆయన శాంతి వచనాలు పలికిన తర్వాత ప్రకృతి శాంతించింది. అంత తపస్సంపన్నుడు పరాశరుడు, చిన్నతనంలో చేసిన పని ఇది. తర్వాత తండ్రిని చూడాలనేటువంటి కోరిక కలిగి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పరమేశ్వర వరప్రభావం చేత ఆయన ఊర్ధ్వలోకాలకి వెళ్ళి తన తండ్రిని చూసి శాంతిని పొందినటువంటి వాడే మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కోపం వచ్చింది. రాక్షసుడి వల్ల కదా నా తండ్రి చనిపోయింది, రాక్షసులందరినీ చంపేస్తాను అనుకున్నాడు. ఒక పెద్దదైనటువంటి యజ్ఞాన్ని సంకల్పం చేశాడు. హోమాగ్నిలో ఆయన హవిస్సులు వేస్తూ ఉంటే ఎక్కడెక్కడ రాక్షసులు వచ్చి మనకి ఎలా అయితే కనుక నిప్పులో మిడత పురుగులు వచ్చి పడిపోతూ ఉంటే అలా పడిపోతున్నారు రాక్షసులందరూ. ఇక రాక్షస జాతి అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మగారి సృష్టిలో ఒక జాతే లేకుండా పోతుంది. ఇది ప్రమాదం కదా. అందుకని ఋషులందరూ వచ్చి మళ్ళీ నేను శాంతపరిస్తే అప్పుడు ఆయన అన్నాడు, ఇది నేను సంకల్పం చేసినటువంటి హోమాగ్ని, అభిచారికాగ్ని. అందుకని ఇప్పుడు కనుక నేను దీన్ని శాంతపరచలేదనంటే అది నన్ను మింగుతుంది. అందుకని నేను తీసుకువెళ్ళి హిమాలయాల్లో వదిలిపెడతానని చెప్పని తీసుకెళ్ళి హిమాలయ పర్వతాల్లో వదిలిపెట్టాడు. అప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ అగ్ని భయంకరమైంది కనుక అక్కడ ఉన్నటువంటి రాళ్ళని అదే ప్రకారంగా పర్వతాలను కూడా కమ్మివేసిందిట. అందుకని ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాల్లో కొన్ని అగ్ని పర్వతాలు వస్తాయి. ఆ అగ్ని పర్వతాలకు మూలం ఇది అనేటువంటి మాట మనకి ఇక్కడ పురాణంలో కనబడుతున్నటువంటి అంశం. అట్లాంటి పరాశరుడు తర్వాత మత్స్యగంధి ద్వారా వ్యాసుడికి జన్మనిచ్చాడు. ఆ మహాత్ముడైనటువంటి ఆ పరాశరుడే మనందరికీ కూడా జ్యోతిష్శాస్త్రాన్ని అందించినటువంటి పుణ్యాత్ముడు. ఏ మనిషి ఏ నక్షత్రంలో పుడితే అతనికి ఎన్ని దశలు వస్తాయి, ఆ దశలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్వజన్మ పాప పుణ్యాలను బట్టి ఎలా తెలుసుకోవచ్చు, ఇదంతా కూడా చెప్పినటువంటి వాడు పరాశరుడు. అయితే ఆయన జ్యోతిష్శాస్త్రాన్ని మనకు లోకానికి అందించింది దేనికోసం అని అంటే, కేవలం నేను ఇల్లు కట్టుకుంటానా, నాకు వేళ్ళు అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, నేను ఎంత సంపాదించుకుంటాను, ఇవి తెలుసుకోవడం కోసం చేయలేదు. నీ పూర్వజన్మ యొక్క పాప పుణ్యాలను అనుసరించి ఈ జన్మలో నువ్వు మోక్షాన్ని పొందడానికి గాను ఎటువంటి సాధనలు చేసుకున్నట్లయితే నీకు ముక్తి కలుగుతుంది, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి గాను నువ్వు ఎలా ముందుకు సాగగలగాలి, ఎలా తరించడానికి అవకాశాలు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఈ గ్రహ గమనాలను బట్టి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆయన ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించాడు. కనుక జ్యోతిష్యం యొక్క పరమావధి ఏమిటయ్యా అంటే కనుక మోక్ష సాధన, అంతే తప్ప ఇవన్నీ కావు, ఇవన్నీ తెలుసుకోకూడదని కావు, ఇవన్నీ కూడా చాలా అల్పమైనవి. ఆ ఋషి అందించింది మాత్రం దీనికోసం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలానే ఈ కలియుగంలో మనందరికీ కూడా పరాశర స్మృతి అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ పరాశర స్మృతిని అనుసరించే మన నిత్య దైనందిన జీవితంలో మనం చేయవలసినటువంటి ధర్మం అంతా కూడా ఆధారపడుతుంది. అటువంటి ఆ పరాశర స్మృతి అంటే ఆయన అందించిన స్మృతి కనుక ఆయన పేరు మీద పరాశర స్మృతిగా ప్రసిద్ధి చెందింది. దీనికి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. నేటికి కూడా ధర్మశాస్త్రంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్మృతిగా పరాశర స్మృతికి ఎనలేనటువంటి కీర్తి ఉంది. దీంట్లో మొత్తం 573 శ్లోకాలు ఉంటాయి. పళ్ళు ఎలా తోముకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ పనులు ఎప్పుడు ఎలా చేయాలి, అంతేకాకుండా ప్రాయశ్చిత్తాలు ఎలా చేసుకోవాలి, పాపాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్వరూపాలు ఏమిటి, ఇట్లాంటి విశేషాలన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇటువంటి అనేకమైనటువంటి గ్రంథములన్నీ కూడా మనకు అందించినటువంటి మహాత్ముడైనటువంటి వ్యాసుని కూడా కన్నటువంటి పరమ పవిత్రుడైనటువంటి వాడు పరాశర మహర్షి. ఆయన్ని ఈరోజు స్మరించుకున్నామంటే నిజంగా ఈరోజు ఎంతో మంచి రోజు. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అయితే పనులన్నా వాయిదా పడతాయి, లేకపోతే అసలు మీకే ఈ రోజున ఏ పని చేయబుద్ధి కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎదుటివారి మీద ఒక ఒపీనియన్కి రావడానికి ఈరోజు అంత సబబైనటువంటి సమయం కాదు గనక
చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈరోజు కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిద్రకి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆహారం జీర్ణం కాకపోవటమో లేకపోతే సమయానికి తీసుకోకపోవటమో ఇటువంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట బయట కొంత వివాదాస్పదంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పుకోవాలి. కనుక ఈ రోజున సహనాన్ని కలిగి ఉండటం, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు దివ్యంగా ఉంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పెట్టుబడులు ఎలా అయినా సరే పెట్టి తీరాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ప్రేమలు కూడా ఫలించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. పాత పరిచయాలు చక్కగా ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉన్నటువంటి చికాకులను తొలగించుకోవడానికి అని చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. రేపటికన్నా ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నాయి ఇవాళే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అవునన్నా ఎదుటివారికి తప్పుగానే ఉంటుంది, కాదన్నా ఎదుటివారికి తప్పుగానే ఉంటుంది. బంధుమిత్రుల నుంచి మీరు ఆశించేటువంటి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఇంట్లో మాట పట్టింపులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏంటో ఆలోచనలు ఎడతెరిపు లేనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. దీనివలన సరైనటువంటి నిద్ర ఉండదు, సరిగ్గా ఆహారం తీసుకోలేరు. ఒక నిర్ణయానికి రావడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. సౌకర్యాలు ఉన్నా వాటిని అనుభవించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. నీరసం ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గంధం రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా దివ్యంగా సాగుతోంది. రేపటికన్నా ఇవాళే బాగుంది. ఆర్థిక విషయాలు కానివ్వండి, ఎదుటివారికి సహాయం చేయడానికి లేదా ఎదుటివారిని సహాయం అడగడానికి, అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, అగ్రిమెంట్లు లాంటివి చేసుకోవడానికి, అదే ప్రకారంగా మీ వల్ల తప్పులు జరిగినట్లయితే కనుక ఎదుటివారికి సారీ చెప్పి మళ్ళీ ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలకు, సంబంధ బాంధవ్యాన్ని బలపరుచుకోవడానికి, వాహన యోగాన్ని కలిగి ఉండటానికి, ఇంటిని అలంకరించుకోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏం కావాలో తెలుసుకుని వాటిని సమకూర్చడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు, వీటన్నిటికీ ఈ రోజు ఉన్నటువంటి కాలమే అనుకూలంగా ఉంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి శుభవార్తలు అందుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. గురువుగారు, ఇవాటి కార్యక్రమంలో దిన ఫలితాలు, పరిహారాలతో పాటు జ్యోతిష శాస్త్రాన్ని మనకు అందించిన పరాశర మహర్షి చరిత్ర గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 939019939019 9391116634.